ఒక ఎన్నికల ఓటమి అంటే అంతా అయిపోయినట్టా? అస్సలు కాదు. నిజానికి ఒక ఓటమిని సరిగ్గా విశ్లేషిస్తే అది భవిష్యత్తు పాలనకు ఒక అద్భుతమైన బ్లూప్రింట్ అవుతుంది. ఈరోజు మనం ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఒక అనూహ్యమైన ఓటమి కథలోకి లోతుగా వెళ్దాం. దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. మన కథ మొదలయ్యేది ఇక్కడే, ఆదిలాబాద్లో. ఆదిలాబాద్, జైనాథ్, బేలా ఈ 3 మండలాల కలయికే ఈ నియోజకవర్గం. ఇక్కడి మట్టి కథ, ఇక్కడి మనుషుల వ్యధ, వాళ్ల ఆశలు, ఆకాంక్షలే ఈ ఎన్నికల ఫలితాన్ని శాసించాయి. అసలు ప్రశ్న ఇదే: 4 సార్లు అంటే 4 సార్లు గెలిచిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కంచుకోట అనుకున్న సీటును ఎలా చేజార్చుకున్నారు? ఈ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక ఎన్నికల ఫలితం కేవలం అంకెలు కాదు. దాని వెనక ప్రజలుంటారు, వాళ్ల జీవితాలుంటాయి. ఆ ఓటు వెనుక ఉన్న మనిషిని అర్థం చేసుకోవాలంటే ముందు ఆ మట్టిని, వాళ్ల మనసుని మనం తెలుసుకోవాలి. పదండి, ఆదిలాబాద్ సామాజిక, ఆర్థిక స్వరూపం ఎలా ఉందో చూద్దాం. ఆదిలాబాద్ ఓటర్ల లెక్కలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సగానికి సగం అన్నట్టు 51% గ్రామాల్లో ఉంటే 49% పట్టణాల్లో ఉన్నారు. ఇక కుల సమీకరణాల దగ్గరికొస్తే దాదాపు 3వ వంతు అంటే 32% ఎస్టీలు, 14% ఎస్సీలు. కానిక్కడ గేమ్ చేంజర్ ఎవరంటే సుమారు 50%తో ఉన్న బీసీ ఓటర్లు. వాళ్లే ఆదిలాబాద్ రాజకీయ దిశను నిర్దేశించేదు. ఇక్కడి ప్రజల బతుకు పోరాటం ఎక్కువగా భూమితోనే. పత్తి, వరి, అడవి ఇవే వాళ్లకి ఆధారం. కాని ఒకప్పుడు వేలాది మందికి ఉపాధినిచ్చిన సిమెంట్ ఫ్యాక్టరీ ఇప్పుడు మూతపడి ఉంది. అది కేవలం ఫ్యాక్టరీ కాదు, ఎంతోమంది యువత ఆశలకు పడ్డ తాళం. ఇప్పుడు చాలా కుటుంబాలు బతుకుతున్నది ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు, రైతుబంధులాంటి పథకాలమీదే. పౌరులందరి గౌరవాన్ని కాపాడటం, వాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యత. అంటే ఒకరి అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛతో పాటు ఇతరుల అభిప్రాయాలను గౌరవించే బాధ్యత కూడా మనపై ఉంది. ఈ అవగాహనే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. సరే, ఈ పరిస్థితులన్నీ కలిసి ప్రజల తీర్పును ఎలా మలిచాయో చూద్దాం. ఇప్పుడు మనం నేరుగా 2023 ఎన్నికల ఫలితాల అంకెలలోకి వెళుతున్నాం. 6692. కేవలం ఈ కొన్ని ఓట్ల తేడాతోనే నియోజకవర్గ భవిష్యత్తు మారిపోయింది. గెలుపు ఓటముల మధ్య గీత ఎంత పలుచుగా ఉంటుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనమేముంటుంది? ఓట్ల పంపకం చూస్తే బీజేపీ 35.84%తో గెలిచింది. సిట్టింగ్ పార్టీ అయిన బీఆర్ఎస్ 32.29%తో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ కూడా బలమైన పోటీ ఇచ్చింది 25.30%తో. అంటే ఇది స్పష్టంగా ఒక త్రిముఖ పోరు. అయితే ఇక్కడ అసలు కథ వేరే ఉంది. ఇది కేవలం యాంటీ ఇన్కంబెన్సీ కాదు. బీఆర్ఎస్ తన ఓట్ షేర్లో 12% కోల్పోతే బీజేపీ దాదాపు 7% పెంచుకుంది. అంటే ఇక్కడ జరిగింది ఓట్ల చీలిక కాదు, స్పష్టమైన ఓట్ల బదిలీ. బీఆర్ఎస్ ఓట్లు చాలా వరకు నేరుగా బీజేపీకి వెళ్లాయి. మరి ఇంత పట్టున్న సీటు ఎందుకు చేజారింది? ఇప్పుడు మనం ఓటమి వెనుక ఉన్న అసలు కారణాలను, వ్యవస్థలో ఉన్న లోపాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ ఓటమికి కారణం ఒక వ్యక్తి కాదు, ఒక సిస్టమ్ ఫెయిల్యూర్. ప్రధానంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. 1. ఇంకంబెంట్ మీద పెరిగిన వ్యతిరేకత. 2. కీలకమైన ఓటర్ సెగ్మెంట్లను పట్టించుకోకపోవడం. 3. గ్రౌండ్ లెవెల్లో పార్టీ మెషినరీ పూర్తిగా బలహీనపడటం. ఇక 4ది ప్రత్యర్థి ప్రచారాన్ని తక్కువ అంచనా వేయడం. ఆలస్యమైన హామీ నిరాకరించిన హామీతో సమానం. ఈ మాట ఇక్కడ అక్షరాలా నిజమైంది. దళిత బంధు, గిరిజన బంధు లాంటి పథకాలు ఆలస్యం అవడం వల్ల ఎస్సీ, ఎస్టీ ఓటర్లు తీవ్రంగా నిరాశ చెందారు. గుర్తుంచుకోండి, నమ్మకమనేది మాటలతో రాదు, చేతలతోనే వస్తుంది. ఎన్నికలు గెలవాలంటే చెట్టుకు వేళ్లు ఎంత ముఖ్యమో పార్టీకి బూత్ లెవెల్ కేడర్ అంత ముఖ్యం. కాని ఇక్కడే పార్టీ పునాదులు బలహీనపడ్డాయి. గ్రూపు తగాదాలు, సరైన శిక్షణ లేని బూత్ లీడర్లు, చివరికి ఓటర్లను పోలింగ్ బూత్ దాకా తీసుకురావడంలో కూడా విఫలమయ్యారు. సరే, సమస్యలేంటో తెలిసాయి. కాని అంతకంటే ముఖ్యం పరిష్కారం. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి ఒక పక్కా ప్లాన్ ఎలా ఉండాలి? ఇది ఎన్నికల కోసం కాదు, సరైన పాలన కోసం ఒక బ్లూప్రింట్. మళ్లీ గెలవాలంటే ఏం చెయ్యాలి? ఇదిగో 4 స్టెప్స్. ఫస్ట్,
తక్కువ మార్జిన్తో ఓడిపోయిన బూత్ల మీద ఫోకస్ పెట్టాలి. సెకండ్, స్థానికంగా ప్రజలు నమ్మే లీడర్లకు పగ్గాలివ్వాలి. థర్డ్, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలి, మధ్యలో ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వొద్దు. ఫోర్త్, స్థానికంగా ఉద్యోగాలు, మౌలిక వసతులు కల్పించాలి. పాలన అనేది ప్రజలకి కనిపించాలి, అనుభవంలోకి రావాలి. దానికోసం వెంటనే చేయాల్సిన 3 పనులు. 1. దళిత, గిరిజన బంధు పథకాలను 100% పూర్తి చేయాలి. 2. పల్లెల్లో ఇళ్ల నిర్మాణం స్పీడప్ చేయాలి. 3. ఆ మూతబడ్డ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించి యువతకు ఉద్యోగాలు కల్పించాలి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసేటప్పుడు వాళ్ల వ్యక్తిగత సమాచారం చాలా కీలకం. భారతదేశపు కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టాల ప్రకారం ప్రజల సమాచారాన్ని సేకరించాలన్నా, వాడాలన్నా వారి అనుమతి తప్పనిసరి. వారి గోప్యతను కాపాడటం, వారి డేటాను భద్రంగా ఉంచడం ప్రభుత్వాల బాధ్యత. అన్నిటికన్నా ముఖ్యమైనది బూత్ కమిటీల పునర్నిర్మాణం. ప్రజలతో సంబంధం లేని వాళ్లను కాదు, జనంలో పలుకుబడి ఉన్నవాళ్లని, నిజాయితీపరులని లీడర్లుగా పెట్టాలి. వాళ్లే ప్రభుత్వానికి కళ్ళూ చెవులులా పనిచేస్తారు. ప్రజల గొంతుకను ప్రభుత్వానికి వినిపిస్తారు. ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణను ముగించే ముందు మనం ఎన్నికల గొడవల నుండి బయటకొచ్చి అసలైన లక్ష్యం గురించి మాట్లాడుకుందాం, రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం గురించి. ఎందుకంటే ఎన్నికల్లో గెలవడం అనేది కేవలం ఒక తాత్కాలిక తీర్పు. కాని ఒక నియోజకవర్గాన్ని నిర్మించడం, ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం అనేది ఒక దీర్ఘకాలిక లక్ష్యం, రాజకీయాలకు అతీతమైన ఒక మిషన్. మీరు కూడా ప్రజల పక్షాన నిలిచే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా మా నంబర్ 08042041602కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.